హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య కొన్నటువంటి కొన్ని వస్తువుల గురించి ఒకసారి ఒక క్షణం అనేది గుర్తు తెచ్చుకోండి. బహుశా ఒక కొత్త హెడ్ ఫోన్స్ కానీ, లేదంటే ఒక కొత్త బ్లెండరు లేదంటే ఒక పవర్ బ్యాంక్ కానీ, ఇలాంటివి ఏదో ఒకటి మీరు క్లిక్ చేసి డబ్బులు చెల్లించి కొనుక్కున్నారు. కానీ వాటి రేట్ల గురించి మీరు ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే వాటి ధరలన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఆ వస్తువుల పెట్టెల మీద మీరు గమనించినటువంటి 3 చిన్న పదాలు మీరు గమనించే ఉంటారు. వాటి పేరు ఏంటంటే మేడ్ ఇన్ చైనా అని. ఏళ్ల తరబడి ఆ లేబుల్ అనేది మనకి తెలుసు, అది తక్కువ రేట్లకు దొరుకుతుంది అని చెప్పేసి, తక్కువ ధరకి ఒక హామీ అనేది మేడ్ ఇన్ చైనా అనేది. కానీ ఇప్పుడు ఆ మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మారిపోతుంది, కుప్పకూలిపోతుంది అని చెప్పి మీకు తెలుసా? అంటే మనం ఆధారపడినటువంటి ఈ చౌక వస్తువుల ధరలు అనేవి ఇక ముందు కనిపించే రోజులు ఉండవు. ఇక ఆ రోజులైతే లేవు, మళ్ళీ రావు. అంటే ఇది డైరెక్ట్గా మీ జేబుల మీద ప్రభావం అయితే చూపించబోతుంది. గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో ఓ ఒప్పందంతో నడిచింది, ప్రపంచం అంతా కూడా ఓ ఒప్పందంతో నడిచింది. విదేశాలు డిజైన్ చేస్తాయి, చైనాలో అవి తయారవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలో ఉండేది. దాంతో మన ఇళ్లలో కానీ మన జీవితాల్లో కానీ తక్కువ ధరకు కొనేటువంటి చైనా వస్తువుల మాల్ అనేవి బాగా నిండిపోయినాయి. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా చైనా వస్తువులు ఉంటాయి. కానీ ఇక ముందు ఆ వ్యవస్థ అనేది కనిపించే పరిస్థితి అయితే లేదు. తీవ్రమైనటువంటి ఇప్పుడు రగులుతున్నటువంటి భౌగోళిక రాజకీయ పోటీ అనేది ఇక చైనా, దాంతోపాటుగా చైనా వ్యూహంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు కూడా ఈ మనం అలవాటు పడినటువంటి చీప్ వస్తువుల యుగం అనేది ముగిసిపోవడానికి ఒక కారణం అయితే అవుతుంది. అంతేకాదు, మీరు కొనేటువంటి వస్తువుల ధరలు ఇంకా భారీగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది తాత్కాలిక సమస్య కాదు, ఇది ప్రపంచం పనిచేసే విధానంలోనే ఒక రకమైనటువంటి పెద్ద మార్పు అనేది రాకపోతుంది. ఫ్రీ వస్తువులు అంటే తక్కువ చీప్ వస్తువుల రేట్ల ఇదనేది కాలం అనేది చెల్లిపోయే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అనమాట. గత 30 ఏళ్ళుగా మనం గమనిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణ సూత్రం మీద నడుచుకుంటూ వచ్చింది. అమెరికా లాంటి దేశాలు ఉత్పత్తులను డిజైన్ చేసి మార్కెట్ చేసేవి, చైనా వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అనమాట. అక్కడ వీళ్ళు కూడా కార్మికుల ఇది కూడా తక్కువ ఉండేది అనమాట, లేబర్ ఇది కూడా. దాంతో ప్రపంచంలో మునిపెన్నడూ చూడనటువంటి స్థాయిలో మనకి భారీ ఉత్పత్తి జరిగింది. తక్కువ ధరలకు లభించడానికి అవకాశం అయితే చైనా వల్ల లభించింది అనమాట. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో చైనా చేరిన తర్వాత అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయింది చైనా అనేది. ఈ నమూనా చైనాలో కొన్ని వందల మిలియన్ల మందిని పేదరికం నుంచి అయితే బయటపడేసింది. మిగిలిన ప్రపంచానికి ఒక వినియోగదారుల విప్లవాన్ని కూడా అందించింది. ఫర్నిచర్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, మన జేబులో ఉన్నటువంటి ఫోన్ వరకు కూడా ప్రతిదీ కూడా అకస్మాత్తుగా చాలా చౌకగా మారిపోయింది. ఈ రోజు కూడా ప్రపంచంలో మొత్తం తయారీ ఉత్పత్తుల్లో చైనా వాటా దాదాపు 30% ఉందన్నమాట. కానీ ఇప్పుడు 2 కీలక పరిణామాలు అనేవి ఆ చైనా పునాదుల్ని కదిలించేస్తున్నాయి అనమాట. అందులో ఏంటంటే మొదటి పునాది ఏంటంటే, మొదటి ప్రాబ్లం ఏంటంటే భౌగోళికంగా రాజకీయ ఘర్షణ. అంటే ఈ వ్యవస్థ మొత్తం కూడా బీటలు బారడానికి అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య యుద్ధం, ఆ ట్రేడ్ వార్ వల్ల చైనా వస్తువుల మీద అమెరికా భారీగా ట్యాక్స్లు వేస్తుంది. దీనివల్ల వేల సంఖ్యలో చైనా ఉత్పత్తులు రాత్రే కాస్ట్లీగా మారిపోయినాయి అనమాట. కంపెనీలు తమ ఉత్పత్తిని చైనా నుంచి వియత్నాం కానీ, ఇటు భారతదేశం వైపు కానీ, లేదా మెక్సికో లాంటి మన దగ్గరకు వచ్చినాయి కదా కార్లు, అట్లాంటివన్నీ మన చైనా నుంచి వచ్చినవి ఉన్నాయి కదా. అట్లా ఇలా కొన్ని దేశాలకి, అంటే మిత్ర దేశాలకు తరలించడానికైతే అక్కడ నుంచి కొన్ని కంపెనీలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని ఈ వ్యూహాన్ని ఏమంటారంటే ఫ్రెండ్ షోరింగ్ అంటారన్నమాట. ఇలా చైనాలో దశాబ్దాలుగా నిర్మించినటువంటి సాటి లేనటువంటి పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ మొత్తం కూడా ఏ ఇతర దేశం కూడా ఇంత తొందరగా నిర్మించే పరిస్థితి అయితే చాలా ఏళ్లు పట్టింది దానికి. ఇంకా అన్ని కార్మికులు కొత్త ఫ్యాక్టరీలు నిర్మించడానికి కానీ, మన దేశంకి వచ్చినా కానీ కొత్త ఫ్యాక్టరీలు కట్టడానికి కానీ, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి కానీ చాలా టైం అయితే పడుతుంది, డబ్బు కూడా పడుతుంది. ఈ అదనపు ఖర్చులన్నీ కూడా ప్రస్తుతానికి కస్టమర్ల మీదే పడుతున్నాయి. అందుకే మీరు కొనేటువంటి ప్రతి వస్తువు ధరలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చి చేరుతున్నాయి అనమాట. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే, అతిపెద్ద మార్పు ఏంటంటే, ఇది చైనా నుండే వస్తుంది. మేడ్ ఇన్ చైనా 2025 అనే పేరుతో బీజింగ్ ఒక కొత్త ప్లాన్ని అమలు చేస్తుంది. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే, ప్రపంచ చౌక ఫ్యాక్టరీ ఆ పేరు నుంచి, ఆ స్థాయి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత ఇంకా సెమీ కండక్టర్, ఇలాంటి అత్యంత అధునాతన పరిశ్రమల వైపు ఆధిపత్యం చలాయించే దిశగా హైటెక్ సూపర్ 1గా నిలవాలని చెప్పేసి చైనా అయితే మార్పులు అయితే చేస్తుంది. చైనా ప్రభుత్వం ఈ లక్ష్యం సాధించడం కోసం అని చెప్పేసి $100 బిలియన్ ఖర్చు పెడుతుంది. ఇప్పుడు స్వయంగా ఖర్చు పెడుతుంది. 2026 నాటికి
కీలకమైనటువంటి టెక్నాలజీలు అన్నింటిలో కూడా 70% వాళ్ళు స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి చైనా అయితే ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి సత్ఫలితాలు కూడా ఇస్తుంది. దాంతో మనకి ఎలక్ట్రికల్ కార్లు కానీ సోలార్ ప్యానర్ల తయారీలో కానీ చైనా అయితే ప్రస్తుతం ముందంజలో ఉంది, ప్రపంచంలోని నెంబర్ 1గా ఉంది. ఈ మార్పు అనేది మన జేబు మీద 2 విధాలుగా ప్రభావితం చేస్తుంది. మొదట చైనా తన వర్లను హైటెక్ రంగాల మీద పెట్టుబడులు పెడుతున్నందున పాత తరం ఆ చౌక చీపు రేట్లకు దొరికేటువంటి వస్తువుల మీద ఇక నుంచి ఆ తయారీ అనేది పూర్తిగా ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. రెండోది ఏంటంటే గతంలో ఉత్పత్తిలో భాగస్వామిగా ఉన్నటువంటి చైనా ఇప్పుడు అనేక కీలక రంగాల్లో ప్రత్యక్ష పోటీదారుగా మారిందనమాట. ఈ పోటీ అనేది ఉద్రిక్తతను పెంచి ఇంకా ఖర్చుని మరింత పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చైనాలో వచ్చినటువంటి ఈ 2 మార్పుల వల్ల మనం పర్మనెంట్గా ఇంకా ఎక్కువ ధరలు పెట్టే యుగంలోకి అయితే, అధిక ధరల యుగంలోకి అయితే మనము అడుగు పెడుతున్నామని చెప్పేసి అనుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లో తీసుకోండి, కొత్త 5G టెక్నాలజీ కానీ ఏఐతో వచ్చినటువంటి ఫీచర్ల కోసం ఒక శక్తివంతమైనటువంటి ప్రాసెసర్లు కానీ, తర్వాత ఇంకేముంటే లేటెస్ట్ డిస్ప్లేలు కానీ, ఇలాంటివన్నీ బెటర్ బ్యాటరీలు కూడా అవసరం అవుతాయి. మరి ఎంఏహెచ్లు ఎక్కువ అవసరం అవుతాయి కదా, అలాంటివి ఇవన్నీ ఇప్పుడు చైనా ఇప్పుడు చౌకగా ఫోన్లు అసెంబ్లింగ్ చేయటం మీద కాకుండా ఇలాంటి హైటెక్ విభాగాలని తయారు చేయడం మీద అనేది దృష్టి పెట్టినాను. అదే టైంలో మనకి బయట అమెరికా నుంచి వచ్చినటువంటి ట్యాక్సుల పరంపర కానీ, ఇదంతా ఉద్రిక్తలు కానీ, దాంతో కంపెనీలు తమ దేశాలకు ఇతర దేశాలకు తరలిపోవడం కానీ, ఈ 2 కారణాల వల్ల ఫోన్ల తయారీలో కూడా ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. వాటి ఫైనల్ రేట్ల మీద అనేది ఈ ప్రభావం అయితే పడుతుంది. రాబోయే సంవత్సరాలలో స్మార్ట్ ఫోన్ ధరలు మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నిపుణులు అయితే అంచనాలు అయితే వేస్తున్నారు. ఇది కేవలం ఫోన్లకే పరిమితం కాదు, ఫర్నిచర్ కానీ, బట్టలు కానీ, ఆటో విడిభాగాలు కానీ, ఇలా మనం వాడేటువంటి ప్రతి వస్తువు ధర మీద కూడా ఈ ప్రభావం అనేది పడబోతుంది. కంపెనీలు ఇప్పుడు చైనా +1 వ్యూహాన్ని ఫాలో అవుతున్నాయి. అంటే తమ ఫ్యాక్టరీలను వివిధ దేశాల్లో విస్తరించుకుంటూ వస్తున్నాయి. ఇది ధరలను తగ్గించడానికి కాదు, భవిష్యత్తులో సప్లైలో అంతరాలు ఏమీ ఏర్పడకుండా కలగకుండా చూసుకోవడానికి, ఈ భద్రతకి మనము అడిషనల్ ఖర్చులు భరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట. అంటే ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. మన డబ్బుని ప్రభావితం చేసేటువంటి ఇలాంటి ఆర్థిక మార్పులు మీరు అర్థం చేసుకోవాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే హెల్త్ వెల్త్కి సంబంధించినటువంటి ఈ వీడియోలన్నింటినీ కూడా మనం తెలుగు హెల్త్ అండ్ వెల్త్ అని ఒక వేరే ఛానల్ రన్ చేస్తున్నాము. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో హెల్త్కి సంబంధించినతో పాటుగా మీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా దీంట్లో వీడియోలు అనేది వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ అనే ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ నొక్కండి. మేము ప్రతి వారం కూడా ఇలాంటి మంచి మన కథనాలను అయితే విశ్లేషిస్తూ ఉంటాం. మీకు అర్థమయ్యేలాగా ఎకానమీకి సంబంధించిన ఏంటంటే మన జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి హెల్త్ కానీ ఎకానమీకి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే అయితే ఇది నిజంగా చైనా వస్తువుల యుగానికి ముగింపు పలికినట్టేనా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. మేడ్ ఇన్ చైనా అంటే ఇక ముందు మనము చీప్ వస్తువులు కాదు, చౌకైనటువంటి వస్తువులు కాదు అని చెప్పేసి అనుకోవాలి. భౌగోళిక రాజకీయాలు ప్రపంచ వాణిజ్య స్వరూపాన్ని కూడా మార్చేసినాయి. అదే టైంలో చైనా కూడా దాని ఇదిని ఆవిష్కరణ వైపు తన ఇదైతే పెడుతుంది. దాంతో మనం కొనేటువంటి వస్తువుల మీద ఇక క్రమంగా ఖరీదైనగా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఈ చీప్ రేట్ యుగం అనేది ఇక అంతమైపోయినట్టే అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.